గత కొంతకాలంగా టెక్ రంగంలో లే ఆఫ్స్ పరంపర కొనసాగుతోంది. ఎక్కువగా ఏఐపై పెట్టుబడులు పెట్టడం సహా పునర్వ్యవస్థీకరణ కోసం ఖర్చుల్ని తగ్గించుకునేందుకు ఉద్యోగుల్ని తొలగిస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే దిగ్గజ కంపెనీలు లే ఆఫ్స్ ప్రకటించగా, తాజాగా మరో టెక్ సంస్థ స్నాప్ ఇంక్ కూడా ఉద్యోగుల్ని తొలగించేందుకు ప్లాన్ చేస్తోంది. కంపెనీ వర్క్ ఫోర్స్ లో దాదాపు 20% సమానమైన 1000 మందిని తొలగించనున్నట్లు సమాచారం. ప్రస్తుత రోజుల్లో ఎవరి ఉద్యోగం ఎప్పటి వరకు ఉంటుందో, ఎప్పుడు ఊడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. పెద్ద కంపెనీల్లో కూడా ఉద్యోగాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే ఒరాకిల్, అమెజాన్, మెటా, యూపీఎస్ ఇలా పెద్ద కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగించగా, ఇప్పుడు టెక్ రంగానికే చెందిన మరో కంపెనీ అదే బాటలో పయనిస్తోంది. అదే స్నాప్ చాట్ పేరెంటింగ్ కంపెనీ, అమెరికన్ టెక్ సంస్థ స్నాప్ ఇంక్. ఇది ఏప్రిల్ 16నే ఉద్యోగుల్ని తొలగించేందుకు ప్లాన్ చేస్తోందని పలు ఇంగ్లీష్ మీడియాలు రిపోర్ట్ చేస్తున్నాయి. స్నాప్ మొత్తం ఉద్యోగుల సంఖ్య సుమారు 5000గా ఉండగా, ఇందులో 15 నుంచి 20% సమానమైన దాదాపు 750 నుంచి 1000 మంది వరకు ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు తెలుస్తోంది. అంటే ఈ లెక్కన ప్రతి 5 ఉద్యోగుల్లో ఒక ఉద్యోగిని తొలగించనున్నారని చెప్పొచ్చు. ఇంకొన్ని టీముల్లో ఉద్యోగుల సంఖ్యను దాదాపు సగానికి తగ్గించనున్నారని రిపోర్ట్స్ ద్వారా తెలిసింది. అయితే ఖచ్చితంగా ఎంతమంది ఉద్యోగులపై ఈ లే ఆఫ్స్ ప్రభావం చూపిస్తుందన్న దానిపై సరైన స్పష్టత లేదు. ఇక్కడ కంపెనీ ప్రధానంగా పాత స్నాప్ చాట్ వ్యాపారం నుంచి నిధుల్ని తగ్గించి కొత్త సబ్సిడరీ స్పెక్స్ విభాగంపై దృష్టి సారించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే దీని కింద ఉద్యోగుల్ని నియమించుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. స్పెక్స్ విభాగం కోసం పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు సంస్థ యోచిస్తోంది. ఇదే సమయంలో ఇటీవల పర్ ఫ్లెక్సిబిలిటీ ఏఐతో స్నాప్ ను విలీనం చేయాలన్న సుమారు $400 మిలియన్ విలువైన డీల్ రద్దు కావడం కూడా లే ఆఫ్స్ కు కారణంగా తెలుస్తోంది. ఇక 2026లో దాదాపు 231 టెక్ కంపెనీలు సుమారు 91,000 మందికి పైగా ఉద్యోగుల్ని తొలగించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీటిలో ఒరాకిల్ ఒక్కటే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 30,000 మంది వరకు ఉద్యోగులపై వేటు వేసింది. ఏఐ డేటా సెంటర్లకు నిధుల కోసం ఈ కోతలు విధించినట్లు తెలిసింది. ఇంకా అమెజాన్ కూడా గత అక్టోబర్ నుంచి వేల సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగిస్తూ వస్తుంది. మెటా తన రియాలిటీ ల్యాబ్స్ ఇతర విభాగాల నుంచి దాదాపు 1500 మంది ఉద్యోగులపై వేటు వేసింది. డెల్, క్రిప్టో.com, యూపీఎస్, ఈబే, వైస్ టెక్ ఇలా పలు టెక్ సంస్థలు ఇదే బాటలో 2026లో ఉద్యోగాల కోతల్ని ప్రకటించాయి. ప్రధానంగా ఏఐ ద్వారా కార్యకలాపాలని పెంచుకునేందుకు ఈ సంస్థలు లే ఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. ఇంకా కోవిడ్ సమయంలో అవసరానికి మించి చేసుకున్న నియామకాలు ఇప్పుడు సర్దుబాటు చేసుకుంటున్నాయి.